ఆర్టీసీ జేఏసీ అత్యవసరంగా సమావేశమైంది. ప్రభుత్వంతో చర్చలు జరపాలా వద్దా అనే దానిపై చర్చిస్తున్నారు. డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి నేపథ్యంలో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు నర్సంపేట వెళ్లేందుకు ఆర్టీసీ జేఏసీ నేతలు సిద్ధమవుతున్నారు. నేడు 2 దశల్లో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునుంది. మొత్తం 29 అంశాలను పరిష్కరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరో 3 అంశాలపై క్లారిటీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 3వ రోజు సమ్మె కొనసాగుతోంది. బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ జేఏసీ అత్యవసరంగా సమావేశమైంది. ప్రభుత్వంతో చర్చలు జరపాలా వద్దా అనే దానిపై చర్చిస్తున్నారు. డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి నేపథ్యంలో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు నర్సంపేట వెళ్లేందుకు ఆర్టీసీ జేఏసీ నేతలు సిద్ధమవుతున్నారు. నేడు 2 దశల్లో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది. మొత్తం 29 అంశాలను పరిష్కరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరో 3 అంశాలపై క్లారిటీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 3వ రోజు సమ్మె కొనసాగుతోంది. బస్సులన్నీ కూడా డిపోలకి పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ జేఏసీ అత్యవసరంగా సమావేశమైంది. ప్రభుత్వంతో చర్చలు జరపాలా వద్దా అనే దానిపై చర్చిస్తున్నారు. డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి నేపథ్యంలో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు నర్సంపేట వెళ్లేందుకు ఆర్టీసీ జేఏసీ నేతలు సిద్ధమవుతున్నారు. నేడు 2 దశల్లో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునుంది. మొత్తం 29 అంశాలను పరిష్కరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరో 3 అంశాలపై క్లారిటీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3వ రోజు సమ్మె కొనసాగుతోంది. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఇక 5వ అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ ఉషా డెస్క్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, డీటెయిల్స్ ఏంటి? శశి, ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తంగా నెలకొనింది. 2వ రోజు మహాధర్నాకు పిలుపునిచ్చినటువంటి ఆర్టీసీ కార్మికుల సమ్మెకి సంబంధించి ఉదయం తెల్లవారుజాము నుంచి 5 గంటల నుంచి కూడా ప్రారంభమైనటువంటి ఈ సమ్మెలో భాగంగా శంకర్ గౌడ్ నర్సీపట్నంకి సంబంధించినటువంటి శంకర్ గౌడ్ ఆత్మాహుతికి యత్నించడం అయితే జరిగింది. ఆత్మాహుతిలో భాగంగా అతను నిన్న అర్ధరాత్రి 2:30 గంటలకి అక్కడే ఏదైతే కంచన్బాగ్ అపోలో హాస్పిటల్ DRDO అపోలో హాస్పిటల్ దగ్గర మృతి చెందినట్టుగా అయితే వైద్యులు అయితే ధృవీకరించారు. ప్రస్తుతం అయితే అతని మరణ వార్త విని అటు ప్రతిపక్షము అలాగే అధికార పక్షంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరు కూడా ఈ అంశానికి సంబంధించి దిగ్భ్రాంతికి గురైనట్టుగా అయితే తెలుస్తుంది. కార్మికులు ఎవరు కూడా బలవన్మరణాలకి పాల్పడద్దండి, ఖచ్చితంగా తమ సమస్యలని ఖచ్చితంగా సార్ట్అవుట్ చేస్తాము అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కాసేపటి క్రితమే అఫీషియల్ గా కూడా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం కూడా మనం చూసుకోవచ్చు. ఆ కార్మికులందరూ కూడా సంయమనం పాటించాలి, ఖచ్చితంగా మీ సమస్యలను ఈరోజు సెక్రటేరియట్లో జరగబోతున్నటువంటి మీటింగ్ ఏదైతే ఉందో IAS ఆఫీసర్ల మీటింగ్లో బలంగా వారి వాదనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కూలంకుషంగా పరిశీలిస్తాము అన్న కోణంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే ఈ అంశానికి సంబంధించి అటు శంకర్ గౌడ్కి సంబంధించి మృతి చెందినటువంటి శంకర్ గౌడ్కి తమ కుటుంబాన్ని పరామర్శించడానికి ఇక్కడ నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి జేఏసీ కార్మికులు ఎవరెవరైతే ఉన్నారో ఆర్టీసీకి
సంబంధించి వీరందరూ కూడా వరంగల్కు వెళ్ళనున్నట్టుగా అయితే తెలుస్తుంది. అతని అంత్యక్రియల్లో కూడా పాల్గొనబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అటు ప్రతిపక్షం కూడా ఇందులో బీఆర్ఎస్ గుడ్ శ్రేణులు కూడా చాలా వరకు కూడా శంకర్ గౌడ్ ఆత్మాహుతికి సంబంధించి అతని అంతిమ సంస్కారాల్లో కూడా పాల్గొనడానికి అయితే సిద్ధమైనట్టుగా అయితే మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం. మొత్తం మీద శంకర్ గౌడ్ బలవన్మరణం పాల్గొవడము, అలాగే ఇతరులు చాలా మంది కూడా తమకి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో 2021 30% రాయితీలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఖచ్చితంగా ప్రభుత్వం అమలు పరచాలి. తమ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో 32 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో 32 డిమాండ్లు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం అమలు పరచాలి. లేని పక్షంలో సమ్మెను ఉద్రిక్తం చేస్తామన్న కోణంలోనే ఇవాళ కూడా ఏదైతే సమ్మెకి సంబంధించి ఇవాళ కూడా పూనుకోవడం కూడా మనం చూసుకోవచ్చు. 3వ రోజులో భాగంగా సమ్మె ఎక్కడికక్కడ యథావిధిగా కొనసాగుతోంది. సమ్మెకి సంబంధించి ఇప్పటికే ఆర్టీసీ డిపోలకే బస్సులన్నీ కూడా పరిమితమయ్యాయి. కొన్ని ప్రైవేట్ బస్సుల్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా అందులో లిమిటెడ్గా ప్యాసింజర్లను మాత్రమే ఎక్కించుకోగలుగుతున్నారు. ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. సుదూర ప్రయాణాలకి సంబంధించి అటు నిజామాబాద్, ఆదిలాబాద్, ఏదైతే కామారెడ్డి ఇతర జిల్లాలకి సంబంధించిన వెళ్లాల్సినటువంటి వాళ్ళు, అలాగే ఇతర రాష్ట్రాలకి వెళ్లాల్సినటువంటి ప్రయాణికులు చాలా మంది కూడా సఫర్ అవుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఆర్టీసీ అంశానికి సంబంధించి నిన్న సుదీర్ఘంగా కేబినెట్ మీటింగ్ జరిగింది. కేబినెట్ మీటింగ్ లో భాగంగా ఎక్కడా కూడా దీన్ని తూతూ మంత్రంగానే ఆర్టీసీ సమ్మె ఇష్యూ ఏదైతే ఉందో ఈ సమ్మె ఇష్యూని తూతూ మంత్రంగానే కేబినెట్ లో చర్చించినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే అటు పొన్నం ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యలు, వారికి సంబంధించి 29 డిమాండ్లని సాల్వ్ చేస్తాము, మిగిలిన డిమాండ్లు చాలా కీలకమైనవి, అది చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నవి, వీటిని తీర్చడానికి చాలా సమయం పడుతుంది, 29ని అయితే యుద్ధ ప్రాతిపదికన అమలు పరుస్తాము అన్న కోణంలో కూడా అటు పొన్నం ప్రభాకర్ కూడా అనౌన్స్ చేసిన వెంటనే ఇటు ఆత్మాహుతులకు కూడా కార్మికులు ఏదైతే జేఏసీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరిగా కూడా ఆత్మాహుతులకి యత్నించడం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద ఈ రోజు జరగబోతున్నటువంటి క్యాబినెట్ మీటింగ్ అనంతరం ఈ రోజు సచివాలయంలో జరగబోతున్నటువంటి మీటింగ్ ఏదైతే ఉందో అది చాలా కీలకంగా మారనున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఆర్టీసీ కార్మికులకి సంబంధించి జేఏసీ సభ్యులకి సంబంధించి ఐఏఎస్ బృందం దానకిషోరు, సందీప్ సాండిల్య, అలాగే సందీప్ సాండిల్యతో పాటు ఇతరులు ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ మీటింగ్ లో చాలా కీలకంగా పాల్గొనబోతున్నారు. ఈ మీటింగ్ చాలా కీలకంగా మారింది. ఆర్టీసీ భవితవ్యము, ఆర్టీసీ సమ్మెకి సంబంధించి, అలాగే ఆర్టీసీకి సంబంధించి యథావిధంగా వారి ప్రయాణం ఏదైతే ప్రభుత్వ పరంగా వారి ప్రయాణాన్ని సుగమం చేయడానికి ఈ భేటీ కీలకంగా మారనుంది. ఈ భేటీకి సంబంధించి ఐఏఎస్ ఆఫీసర్ల మీటింగ్ కాసేపటి క్రితమే 10 గంటలకు సచివాలయంలో ప్రారంభమైంది. అనంతరం ఈ ఐఏఎస్ ఆఫీసర్ల మీటింగ్ అనంతరం అటు బట్టి విక్రమార్క, అలాగే రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ వీరిద్దరితో కూడా జేఏసీ సభ్యులు భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఆర్టీసీ సమ్మె గత 3 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా సంచలనాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. మరోవైపు ఎర్ర బస్సు కాస్త ఎరుపు రంగు కూడా దాల్చింది. నిన్నట్టు చూసుకున్నట్టయితే ఈ ఎరుపు రంగు మళ్ళీ ఉధృతం కాకుండా, రక్తపు మడుగులు కాకుండా దీన్ని ఎక్కడికక్కడ నిలుపుదల చేయాలి అంటే ప్రభుత్వం ఖచ్చితంగా ముందడుగు వేయాలి. యుద్ధ ప్రాతిపదికన ఈ సమస్యని వెంటనే సార్ట్అవుట్ చేయాలన్న నేపథ్యంలో అయితే నడుం బిగించినట్టుగా అయితే తెలుస్తుంది. సచివాలయంలో ఈ రోజు జరగబోతున్నటువంటి భేటీ ఏదైతే ఉందో కార్మికుల సమస్యలకి సంబంధించి జేఏసీ అడుగుతున్నటువంటి ప్రైవేట్ బ్యాటరీ బస్సెస్ ఏవైతే ఉందో, ఎలక్ట్రిక్ బస్సెస్ ఏదైతే ఉన్నాయో వాటిలో కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ బేసిస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారినే తీసుకోవాలి. గతంలో ఉన్నటువంటి పెండింగ్ బకాయిలన్నింటినీ కూడా చెల్లించాలి. అలాగే వారికి రావాల్సినటువంటి డిఏ కావచ్చు, పిఆర్సీ కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని కూడా ఇప్పటి వరకు కూడా పెండింగ్ లోనే ఉన్నాయి. వారిని కూడా టీఎస్ఆర్టీసీలో విలీనం చేయాలి. ఏదైతే ప్రభుత్వ పరం చేయాలి అన్న కోణంలో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారికి కూడా అమలు పరచాలి అన్న కోణంలో వారు చేస్తున్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే ఇతర జిల్లాలకు డెప్యుటేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో కూడా దాన్ని కూడా నిలుపుదల చేయాలి. ఎక్కడికక్కడ వీటన్నిటి కూడా ఈ సమస్యలన్నిటి వల్ల కూడా చాలా వరకు కూడా కళ్యాణ లక్ష్మి పథకంలో వచ్చినటువంటి బస్సెస్కి సంబంధించి కావచ్చు, ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి కావచ్చు, మ్యాన్ పవర్ కొరత కావచ్చు, ఆర్టీసీలో ఉన్నటువంటి కొరతలు కావచ్చు, ఇతర ఈ విషయాలు కావచ్చు, వీటన్నిటి కూడా ప్రభుత్వం వెంటనే సార్ట్అవుట్ చేయాలి. లేని పక్షంలో సమ్మెను ఉద్రిక్తం చేస్తాము. ఈ శంకర్ గౌడ్ లాంటి ఆత్మాహుతులు
ఏవైతే ఉన్నాయో మరింత ఎక్కువ కాకుండా ఎక్కడికక్కడ స్టాప్ చేయాలి అనుకోవడంలోనే ఇప్పటికే జేఏసీ సభ్యులైనటువంటి వ్యక్తులు, అలాగే ఇటు క్యాబినెట్ ఇటు సచివాలయంలో మీటింగ్ కి సంబంధించి కూడా వీటన్నిటి మీద, ఈ ఇష్యూస్ అన్నిటి మీద కూడా ఈరోజు కూలంకుషంగా పరిశీలించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మరో 3 అంశాలు క్లారిటీ ఇవ్వనున్నారు సర్కార్ కూడా. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నర్సింపేట వెళ్లే యోచనలో అయితే జేఏసీ కూడా ఉంది కాబట్టి వీరికి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఆర్టీసీ జేఏసీ చేస్తున్నటువంటి సమ్మె ఏదైతే ఉందో ఈ సమ్మెలో ప్రధానంగా 29 వారు అడిగినటువంటి కోరికలలో 29 సమస్యలని ఖచ్చితంగా సాల్వ్ చేస్తాము, మిగిలిన 3 సమస్యలకి సంబంధించి మాత్రమే ఈరోజు భేటీ కాబోతున్నారట. ఐఏఎస్ ఆఫీసర్స్ కమిటీ కావచ్చు, ఇటు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్కతో, రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ తో ఈ 2 మీటింగ్లు కూడా ఈ రోజు చాలా కీలకంగా మారనున్నాయి. ఏదైతే 3వ రోజు కూడా సమ్మె కొనసాగితే అటు ఆర్టీసీ రావాల్సినటువంటి ఆదాయానికి గండిపడే అవకాశం ఉంటుంది, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండిపడే అవకాశం ఉంటుంది. అటు ప్రజలు కూడా చాలా వరకు కూడా ప్రభుత్వం మీద ఏదైతే వ్యతిరేకతను కూడా ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఎక్కడికక్కడ వీటన్నిటిని కూడా సార్ట్అవుట్ చేయాల్సిందిగా యుద్ధ ప్రాతిపదికన సచివాలయంలో ఈ రోజు జరగబోతున్నటువంటి ఆర్టీసీ జేఏసీ మీటింగ్ ఏదైతే ఉందో చాలా కీలకంగా మారనున్నట్టే తెలుస్తుంది. శశి, అప్డేట్స్ ఉషా. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఉషా.